హాయ్ హలో మెస్మరైజింగ్ ఫుడీస్. నేను ఈ రోజు ఈ వీడియోలో కొండపల్లి యొక్క విశిష్టతను, అలాగే అందులో చూడవలసిన ప్రదేశాలను, అలాగే కొండపల్లిలో దాగి ఉన్న రహస్యాలను ఈ రోజు ఈ వీడియోలో ఛేదించేసి మీకైతే తెలియజేయాలి అనుకుంటున్నాను అనమాట. మొదటగా మనకి ఈ కొండపల్లి ఎక్కడ ఉందో తెలుసుకుందాం. ఇది అయితే ఎన్టీఆర్ జిల్లా విజయవాడకు దగ్గరలో ఉందన్నమాట. ఇది ప్రస్తుతానికి ఇప్పుడైతే ఒక శిథిలమైన కోటలా ఉంది, కానీ అందరూ విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట. సో ఇది నేను ఫస్ట్ చూపిస్తున్న పార్ట్ వచ్చేసి కోట యొక్క ఫ్రంట్ భాగం అనమాట, భవనం యొక్క ముందు భాగం అనమాట. నేను ఇప్పుడు చూపిస్తుంది ఏంటంటే ఆ భవనం ముఖద్వారం నుంచి చూస్తే బయట ప్లేస్ అనమాట. సో ఇలా లోపలికి వెళ్తే మనకి చాలా కనిపిస్తాయి అనమాట. ఒక మ్యూజియంలా ఉంటుంది. అవన్నీ అప్పుడు భద్రపరిచి అలా మ్యూజియంలా పెట్టారనమాట లోపల. దీని గురించి తెలుసుకుంటే ఇది ఎప్పుడు నిర్మాణం జరిగిందంటే 14వ శతాబ్దంలో రెడ్డి రాజులు ఈ కొండపల్లి కోటను అయితే నిర్మించారనమాట. వీటికి యూజ్ చేసినవి ఏంటి అంటే గ్రానైట్ రాళ్ళు సున్నంతో కట్టారనమాట. మనకి చూస్తేనే ఆల్మోస్ట్ అర్థమవుతుంది ఇప్పటిది కాదు, అవి ఎప్పుడుతో కానీ. తర్వాత వచ్చేసి ఇది మనకి చెప్పాలి అంటే భౌగోళికంగా చెప్పాలి అంటే ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లి అనే ప్రధాన కొండ శ్రేణిలో విజయవాడ నగరానికి పశ్చిమాన ఈ కోట అనేది ఉంది. కొండ శ్రేణి వచ్చేసి సుమారు 24 కిలోమీటర్స్ పొడవున నందిగామకి విజయవాడకి మధ్య విస్తరించి ఉంటుందన్నమాట. దీని యొక్క చరిత్రలోకి వెళ్తే 14వ శతాబ్దం మొదట్లో ముసునూరు నాయకుల పతనం తర్వాత కొండవీడి రెడ్డి రాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. ఈ కోటను క్రీస్తు శకం 1360లో అనువేమారెడ్డి నిర్మించారు. తర్వాత శతాబ్దాలలో ఇందులో తరచూ ఉత్తర దక్షిణాది రాజుల మధ్యన ఆంగ్లేయుల మధ్యన యుద్ధాలు జరుగుతూ ఉండేవి. అలా ఈ కోట నిర్మాణం అయితే జరిగింది. రెడ్డి రాజులు అయితే దీన్ని కట్టారనమాట. తర్వాత వచ్చేసి నిర్మాణానికి వాడినవి ఎలా ఉంటాయంటే చాలా సుందరంగా ఉంటాయి. ఈ కోటలో వరుసగా 3 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. ప్రవేశ ముఖద్వారం ఒకే గ్రానైట్ బ్లాక్తో నిర్మించారు. దీన్ని దర్గా దర్వాజా అంటారు. ఇది 12 అడుగుల వెడల్పు, 15 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇక్కడ యుద్ధంలో చంపబడిన గులాబ్ షా దర్గా మీదుగా దీనికి ఈ పేరు వచ్చింది. ఒరిస్సా రాజు మరణం తర్వాత సింహాసనం కోసం అతని కుమారులు హంవీరుడు పురుషోత్తముడు యుద్ధానికి దిగారు. ఈ యుద్ధంలో హంవీరుడు మహామణి సుల్తాన్ సహాయం తీసుకుని సోదరుని ఓడించి 1472లో ఒరిస్సా రాజు సింహాసనాన్ని ఆక్రమించాడు. కానీ ఈ బేరసారాల్లో అతను కొండపల్లిని, రాజమండ్రిని మహామణి సుల్తాన్కు ఇచ్చాడు. తదనంతరం పురుషోత్తముడు 1476లో హంవీరుణ్ణి ఓడించి ఒరిస్సా సింహాసనాన్ని ఆక్రమించాడు. 1476లో మహామణి రాజ్యంలో కరువు వచ్చినప్పుడు కొండపల్లి వద్ద ఒక విప్లవం ప్రారంభమైంది. ఆ కొండపల్లి దండ తిరుగుబాటు చేసి కోటను హమర్ ఒరియా లేదా హంవీరునికి అప్పగించింది. పురుషోత్తముడు గద్దెనెక్కగానే కొండపల్లి రాజమండ్రులను బహామణి సుల్తాన్ నుంచి తిరిగి పొందడానికి ప్రయత్నించాడు. అతను రాజమండ్రిని ముట్టడించినప్పుడు ఎందుకో తెలియదు కానీ అతను సుల్తాన్తో శాంతి ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీని ఫలితంగా బహామణి విజయనగర పాలకుల మధ్య సంబంధాలు దెబ్బతిని చిన్న చిన్న యుద్ధాలు కూడా జరిగాయి. కానీ 1481లో సుల్తాన్ మహమ్మద్ మరణం తర్వాత బహామణి సుల్తానేట్ గందరగోళంలో పడింది. ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకుని పురుషోత్తం సుల్తాన్ కుమారుడు మహమ్మద్ షా తో పోరాడి రాజమండ్రి కొండపల్లి కోటలను తన ఆధీనంలోకి తీసుకున్నాడు. గజపతి పురుషోత్తమ దేవుడు 1497లో మరణించాడు. అతని కుమారుడు గజపతి ప్రతాపరుద్ర దేవుడు అధికారానికి వచ్చాడు. 1509లో గజపతి ప్రతాపరుద్రుడు విజయనగర సామ్రాజ్యానికి చెందిన కృష్ణదేవరాయలపై యుద్ధం ప్రారంభించాడు. కానీ బెంగాల్కు చెందిన సుల్తాన్ అలావుద్దీన్ హుసాన్ షా దాడి నుండి రాజ్యాన్ని రక్షించుకోవడానికి గజపతి వెనుకకు వెళ్లవలసి వచ్చింది. పర్యవసానంగా కృష్ణదేవరాయలు 1515 జూన్లో కొండపల్లిపై సులభంగా ఆక్రమించుకున్నాడు. 1519లో జరిగిన చివరి యుద్ధంలో కృష్ణదేవరాయ మరోసారి ఒరిస్సా పాలకుని ఓడించాడు. కొండవీడి కోట చాలా బలంగా ఉన్నందున 3 నెలల కోట ముట్టడించి ఆ తర్వాత రాయలు స్వయంగా రంగంలోకి దిగి కోటపై నియంత్రణ సాధించాడు. ఈ యుద్ధం తర్వాత కృష్ణదేవరాయలు గజపతి ప్రతాపరుద్ర దేవుడు కుమార్తె కళింగ రాజకుమారి జగన్మోహిని వివాహం చేసుకున్నాడు. కృష్ణానది దక్షిణ సరిహద్దు వరకు ఉన్న అన్ని భూములను తిరిగి ఒరిస్సాకు అప్పగించడానికి ఒప్పందం కుదిరింది. ఇందులో కొండపల్లి కూడా ఉంది. కానీ విజయనగర చక్రవర్తితో ఒప్పందం తర్వాత 1519 నుండి 1525 మధ్య కాలంలో గోల్కొండ సుల్తాన్ కులీ కుతుబ్ షా చేసిన దాడి నుండి తన భూభాగాన్ని కాపాడుకోవాల్సి వచ్చింది. కానీ తుది దాడిలో 1531లో కొండపల్లి గోల్కొండ సుల్తాన్ పాలనలోకి వచ్చింది. గోల్కొండ సుల్తాన్లతో యుద్ధాన్ని ఒరిస్సా రాజ్యానికి చెందిన కొత్త పాలకుడు గోవింద విద్యాధర్ కొనసాగించాడు. అతను గజపతి ప్రతాపరుద్ర దేవుడి తర్వాత గద్దెనెక్కాడు. కానీ చివరికి సుల్తాన్తో కుదుర్చుకున్నాడు. తర్వాత 1687 మధ్య కాలంలో మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబు కమ్మరాజ్య చివరి ప్రభువు పెమ్మసాని తిమ్మనాయుడిని సంహరించి ఆ కోటను ఆక్రమించుకున్నాడు. 18వ శతాబ్దం తర్వాత మొఘల్ సామ్రాజ్యం విచ్ఛిన్నమైన తరువాత నిజాం ఉల్ ముల్క్ స్వాతంత్రం ప్రకటించుకొని ఈ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నాడు. 18వ శతాబ్దం చివరిలో ఈ ప్రాంతం నిజాం పాలనలో ఉండేదని
తెలిసింది. ఈ భూభాగంపై బ్రిటిష్ వారి నియంత్రణను గుర్తిస్తూ నిజాం అలీ, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై 1766 నవంబర్ 12న సంతకం చేశారు. ఈ భూభాగం మంజూరు చేసినందుకు బదులుగా కంపెనీ 90,000 పౌండ్ల వార్షిక వ్యయంతో నిజాం సహాయం కోసం తమ దండును నిజాం కోటలో ఉంచడానికి అంగీకరించారు. 1766లో బ్రిటిష్ వారు జనరల్ కైలాండ్ ఆధ్వర్యంలో ఈ కోటను ఆక్రమించుకొని కెప్టెన్ మార్గే ఆధ్వర్యంలో ఈ కోటను కొన్ని మరమ్మతులు చేశారనే మరొక వాదన కూడా ఉంది. 1768 మార్చి 1న మరొక ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని కింద మొఘల్ పాలకుడు షా ఆలం ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి అందించిన మంజూరును నిజాం గుర్తించింది. కానీ తమ మైత్రికి గుర్తుగా ఈస్ట్ ఇండియా కంపెనీ వారు నిజాంకు 50,000 పౌండ్ల భత్యం చెల్లించడానికి అంగీకరించింది. అయితే 1823లో ఈస్ట్ ఇండియా కంపెనీ నిజాం నుండి సర్కారులను పూర్తిగా కొనుగోలు చేసింది. మొదట్లో ఈ కోటను వ్యాపార కేంద్రంగా ఉపయోగించారు. కానీ 1766లో బ్రిటిష్ వారు ఈ కోటను స్వాధీనం చేసుకున్న తరువాత దీనిని సైనిక శిక్షణ స్థావరంగా మార్చారు. అయితే ఆర్థిక సమస్యలతో 1889లో ఈ శిక్షణ పాఠశాలను మూసివేశారు. ఇప్పటి వరకు మనం కొండపల్లి యొక్క చరిత్ర గురించి అయితే తెలుసుకున్నాము. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఆ బొమ్మల గురించి అయితే మాట్లాడుకున్నామండి. చూడండి, కొండపల్లి బొమ్మలు. ఇంకా కొండపల్లి అంటేనే మనకి మొదటిగా గుర్తొచ్చేది ఏంటి అంటే కొండపల్లి బొమ్మలు. చూస్తున్నారా, పైన మొత్తం దేవుడికి సంబంధించిన బొమ్మలు అయితే ఉన్నాయి. కింద చూస్తే మాత్రం పెళ్లి కొడుకు పెళ్లి కూతురిని ఊరేగించే బొమ్మలు, కన్నాయి మేళం వాళ్ళు, అలాగే డప్పులు కొట్టే వాళ్ళు, తర్వాత వచ్చేసి గంగిరెద్దులను ఊరేగిస్తున్న బొమ్మలు, చేనేత చీరలు వేసే బొమ్మలు, ఒడియాలు పెడుతున్న బొమ్మలు, ఇవన్నీ అయితే మనకి కనిపిస్తాయి అనమాట. ఇవన్నీ తీసుకొని మన ఇంట్లో పెట్టుకుంటే ఎంత అందంగా కనిపిస్తాయి కదండి. చాలా అంటే చాలా బాగుంటాయి. నేనైతే ఎక్కడికి వెళ్ళినా కానీ కొండపల్లి బొమ్మలు అయితే ఖచ్చితంగా కొంటాను. ఇంత సుందరంగా కనిపించే ఈ కోటలో వరుసగా 3 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. ప్రధాన ప్రవేశ ద్వారం ఒకే ఒక గ్రానైట్ బ్లాక్తో నిర్మించారు. దీని దర్గా దర్వాజా అంటారు. ఇది 12 అడుగుల వెడల్పు, 15 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇక్కడ యుద్ధంలో చంపబడిన గులబ్షా దర్గా మీదుగా దీనికి ఈ పేరు వచ్చింది. దర్గా దర్వాజాతో పాటు గోల్కొండ దర్వాజా అనే మరొక ప్రవేశ ద్వారం కొండకు మరొక చివరన ఉంది. ఇది జగ్గయ్యపాట గ్రామానికి దారితీస్తుంది. కొండ చుట్టూ శత్రువులు రాకుండా ఒక ప్రాకారం అనేది ఉంటుంది. రాజమహల్ గోడలపై కళాఖండాలు తీర్చిదిద్దారు. దర్బారు నిర్వహించే రాజమహల్, అలాగే రాణికోట, తర్వాత నర్తనశాల, రైతు మార్కెట్లను తలపించే అంగడి, నేరగాలను ఉంచే జైలు కూడా ఉంటుంది. మేము ఇప్పుడైతే జైలుకే వెళ్తున్నాం అనమాట. మీకు అక్కడ ఒక పెద్ద జైలు అయితే నేను చూపిస్తాను. చూడండి, చాలా ఇది వచ్చేసి జైలుకు అవుట్ సైడ్ అనమాట. పెద్ద కొండ అనేది ఉంటుంది. తర్వాత లోపలికి వెళ్తే చాలా పెద్ద జైలు ఉంటుంది. దానికి ఒకే ఒక్క ఇనప గేట్ అనేది ఉంటుంది. దాని
విశేషాల చరిత్ర. సో మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ కూడా చేయండి. ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి.